భగవంతుడు విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి అనేక రూపాలలో అవతరించుతాడు. ఆయన తీసుకున్న 10 ప్రధాన అవతారాలు దశావతారం అని ప్రసిద్ధం. మత్స్యావతారం, చేప అవతారం. మొదటి యుగంలో ఒక మహాప్రళయం ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నప్పుడు విష్ణువు ఒక భారీ చేప రూపంలో అవతరించాడు. రాజు మనువుకు దర్శనమిచ్చి జీవుల బీజాలు, ఋషులు మరియు జంతువులతో కూడిన ఓడను నిర్మించాలని చెప్పాడు. మత్స్యుడు ఆ ఓడను సురక్షితంగా నడిపి కొత్త ప్రపంచానికి జీవన విత్తనాలను రక్షించాడు. కూర్మావతారం అనగా తాబేలు అవతారం. సముద్ర మథనంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి ప్రయత్నించినప్పుడు మందర పర్వతం మునిగిపోతూ ఉండింది. విష్ణువు ఒక పెద్ద తాబేలు రూపంలో మారి ఆ పర్వతాన్ని తన వీపుపై మోసి సముద్ర మథనాన్ని కొనసాగించి అమృతాన్ని తెచ్చాడు. వరాహ అవతారం అనగా పంది అవతారం. అసురుడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రం లోతుల్లోకి లాగిపోతాడు. విష్ణువు ఒక పంది రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని ఓడించి భూమిని తన కొమ్ములపై మోసి తిరిగి యథాస్థానానికి చేర్చాడు. 4వది నరసింహావతారం అనగా సింహ మనిషి అవతారం. హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపుడు అనేక వరాలు పొంది మానవుడి చేత గాని జంతువు కానీ అతన్ని చంపలేరని ఆశీర్వాదం పొందాడు. విష్ణువు అర్ధ మనిషి అర్ధసింహం రూపంలో నరసింహుడిగా అవతరించాడు. సాయంత్రం సమయానికి ఒక స్తంభం నుండి బయలుదేరి హిరణ్యకశిపుని తన కొంగు మీద ఉంచుకొని చంపి లోకాన్ని అతను అధర్మం నుండి విముక్తి చేశాడు. 5వది వామన అవతారం, చిక్కటి అవతారం. అసుర చక్రవర్తి మహాబలి 3 లోకాలను ఏలుతూ ఉన్నప్పుడు విష్ణువు వామనుడిగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చాడు. 3 అడుగుల భూమిని భిక్షగా కోరాడు. 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని కప్పాడు. 3వ అడుగుగా మహాబలి తలను సమర్పించగా అతన్ని పాతాళంలోకి పంపి ధర్మాన్ని స్థాపించాడు. 6వది పరశురామ అవతారం. యోధ ఋషి అవతారం. క్షత్రియ రాజులు భూమిని బాధిస్తున్నప్పుడు విష్ణువు పరశురాముడిగా అవతరించాడు. తన పరశు అనగా కొడవలితో 21 సారి దుర్మార్గ రాజులను సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించారు. 7వది రామావతారం. అయోధ్య రాజకుమారుడు. విష్ణువు రాముడిగా అవతరించి ధర్మానికి మార్గదర్శకుడిగా నిలిచాడు. దుష్ట రాక్షసుడు రావణుడు సీతాదేవిని అపహరించగా హనుమంతుడు మరియు వానరసేనతో కలిసి రావణుడిపై యుద్ధం చేసి సీతను రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. తర్వాతది కృష్ణావతారం. దివ్య నేతాదుష్టుడు అయిన కంసుడిని సంహరించడానికి విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసి కర్తవ్య ధర్మం మరియు ఆత్మస్వభావం గురించి మానవాళికి శాశ్వత జ్ఞానాన్ని అందించాడు. తర్వాతది బుద్ధావతారం, బోధిసత్వ అవతారం. విష్ణువు గౌతమ బుద్ధుడిగా అవతరించి మానవాళికి కరుణ మరియు అహింస మార్గాన్ని బోధించాడు. కఠినమైన యాగాలు మరియు నిష్ఫల ఆచారాలను వీడి మధ్యమ మార్గాన్ని బోధించాడు. ఆఖరిది కల్కి అవతారం, భవిష్యత్తు యోధుడు. ప్రస్తుత కాలం అనగా కలియుగం చివరికి అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు విష్ణువు కల్కి రూపంలో తెల్ల గుర్రంపై రాగా తల్వార్ పట్టుకుని దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించనున్నాడు. ఈ దశావతారాలు విష్ణువు యొక్క శాశ్వత ప్రమాణాన్ని సూచిస్తాయి. సత్యం ఎల్లప్పుడూ విజయవంతమవుతుంది మరియు అధర్మం ఎప్పుడూ నాశనం అవుతుంది.